ఇక పొలిటికల్ అప్డేట్స్లోకి వస్తే కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారంతా తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం ప్రాజెక్టుల ఎత్తు పెంచమని పోరాడితే ఇప్పుడు కేసీఆర్ ఎత్తు తగ్గించేందుకు ఒప్పందం కుదుర్చుకుని సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు భట్టి. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడటం కోసం ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మహారాష్ట్ర వాళ్ళు ఎత్తు తగ్గించమంటే కూడా ఒప్పుకోకుండా తెలంగాణ ప్రజలకు కాపాడాలని చెప్పి ప్రయోజనాలు కాపాడాలని చెప్పి 1974లో కానీ ఆ తర్వాత వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడాలని చెప్పేసి 152 మీటర్లు ఎత్తు లేదా ఇంకా కొంచెం అవసరమైతే ఇంకా ఎక్కువ పెంచి దాని ద్వారా గ్రావిటీ ద్వారా అంటే ప్రవాహం ద్వారా నీళ్లు తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని గట్టిగా ప్రయత్నం చేశారు. మరి నువ్వేం చేశావు? తెలంగాణ కోసమే నేను పుట్టానన్నావు, తెలంగాణ కోసమే పెరుగుతున్నా అని చెప్పినావు. నువ్వేం చేశావు? నువ్వు పోయి అక్కడ పోయి ఎత్తు తగ్గించుకొని వచ్చి తెలంగాణ నష్టం చేసి మళ్ళీ ఇంకా ఏదో నువ్వు సవాల్ బస్తి మీద సవాల్ లాగా లేకపోతే ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు నువ్వు ప్రశ్నించే పరిస్థితిలో మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వాలా ఏడవాలో అర్థం కావట్లేదు. ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ చేసిన సవాల్పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పందించారు. మహా సర్కారు డిమాండ్లకు తలొగ్గి ఒప్పందం కుదుర్చుకున్న కేసీఆర్ కాంగ్రెస్ నేతల్ని తప్పుపట్టేమిటని మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ నిద్రపోయారా? టీడీపీ హయాంలో మంత్రిగా చేసినప్పుడు తెలంగాణ ప్రజలు గుర్తుకు రాలేదా అని కౌంటర్ ఇచ్చారు మధు యాష్కి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టుల వల్ల మామ కేసీఆర్ అల్లుడు హరీష్కే ప్రయోజనం తప్ప తెలంగాణ ప్రజలకు కాదని యాష్కి స్పష్టం చేశారు. ఇద్దరు మామ అల్లుళ్ళు కలిసి కోట్లాది రూపాయలు కాంట్రాక్టుల ద్వారా ఇవ్వడమే కాకుండా కల్వకుంట్ల గారికి ఇది కనకాలు కురిపిస్తుంది. తన్నీరు హరీష్ రావుకి మాత్రం ఆయనకు సొంతంగా పన్నీరు లేక తమిళ్లో తన్నీరు అంటే నీరు అతనికి వస్తుంది, తెలంగాణ ప్రజలకు మిగిల్చేది మాత్రం కన్నీరు. 1980 రిపోర్ట్ ప్రకారంగా అంటే ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్యన జరిగిన అంగీకారాన్ని గోదావరి వాటర్ ట్రిబ్యునల్ కింద అవార్డు ఇవ్వడం జరిగినది. చదువు సోయి ఉంటే లేక ముఖ్యమంత్రి గారిని తన్నీరు హరీష్ రావుకి చదువుకొని మాట్లాడాల.